నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఎలాగా కూర్చోవాలంట? ఎలాగా? జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి మెళకువలు చెప్తూ వచ్చాడనమాట. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వినాలో, ఎలా చూడాలో అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తప్ప అన్ని సంగతులు రాసిన గ్రంథం ఏది కూడా లేదు. అందుకే ఈనాడు అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు. మీకు తెలుసో లేదో, ఈ పరిశుద్ధ గ్రంథం చదవాలని ఆశపడుతూ ఉండగా ఈ పరిశుద్ధ గ్రంథం చదవటానికి ఇష్టపడుతూ ఉండగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రంథం ముద్రించబడకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకసారి చెప్పా, ఎవరైనా గుర్తు చేసుకోండి. భలే గుర్తొచ్చిందిరా. కోల్గేట్ అన్న ఆయన మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించటానికి తన ఆదాయం అంతా కూడా ఏం చేశాడు? ఒక్క వంతు ఆయన తీసుకుని ఎన్నొంతులు ఇచ్చేస్తున్నాడని చెప్పుకున్నాం. 9 వంతులు ఆయన ఇచ్చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా స్టార్ట్ చేసిన ఈ బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ సొసైటీకి కానుకలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ ఒక్కొక్క పేపర్ ఖరీదు మీకు బాగా తెలుసు. ఎంత మీ నోట్స్? 20 ఎన్ని పేజీలు? 200 పేజీలు నోట్స్ 60 రూపాయలు 70 రూపాయలు ఉంది ఇవాళ. మరి దానిలో అక్షరాలు ముద్రించడానికి ఎంత ఖరీదు అవుతుంది? చాలా ఖర్చుతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో రకాల భాషల్లో కూడా ముద్రిస్తూ ఉన్నారు. మనకొక్కళ్ళకే కాదు, ప్రపంచమంతా ఇదే గ్రంథం. ప్రపంచమంతా అన్ని భాషల్లో ఇదే గ్రంథం ముద్రించబడింది. ఏ దేశం వారైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఈ మాటలే నేర్చుకుంటున్నారు. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథం ముద్రించబడకుండా ఉండాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికోసం కూడా మనం ప్రార్థన చెయ్యాలి. మన దగ్గరున్న పరిశుద్ధ గ్రంథాన్ని చిన్నపిల్లలకి ఇచ్చేసి చింపేసుకోబాకండి. ఒకవేళ ఒక్క పేపర్ పోయినా వేరొక క్రొత్త బైబిల్ కొనుక్కోవాలి తప్ప మనం దాన్ని పాడు చేసుకోకూడదు. దాన్ని అవసరమైతే పక్కకి దాచుకోవాలి, ఓ పక్కన పెట్టుకోవాలి. మన ఇంట్లో మనం ఉన్న వాళ్ళకంటే ఎక్కువ బైబిల్స్ మన ఇంట్లో ఉండాలి. మనం ఒక్కొక్క ఇంట్లో నలుగురమే ఉంటున్నాం, 8 బైబిళ్ళు మన ఇంట్లో ఉండాలి. ఎందుకు? రాబో రోజులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. అయితే ఈ శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకున్నాం కదా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనలోనే శక్తి ఉంది. ఈ ప్రార్థన వాక్యంతో ప్రార్థన చేయాలి. వాక్యం తెలియకపోతే ప్రార్థన చేస్తామా? వాక్యం తెలియకపోతే ప్రార్థన చెయ్యం. ఎందుకనంటే ఈ పరలోక రాజ్యం గురించి మనకు తెలుసు గనక ఈ పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. పరలోకంలో ఏమున్నాయో మీకు నేను అన్నీ కూడా వివరంగా చెప్పా. అందుకు మనం దేవుని స్తుతించాలి. దేవుడు మన కోసం ఏం దాచి ఉంచాడు? పరలోక రాజ్యాన్ని దాచి ఉంచాడు. మరి ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఎంతమంది ఎన్నిసార్లు బైబిల్ చదివారు? బైబిల్ మొత్తం ఒక్కసారైనా చదివారా? నేను చెప్పా, సంవత్సరానికి ఒక్కసారి బైబిల్ చదివేయాలి మనం. సంవత్సరానికి ఒకసారి. నాది అప్పుడే అయిపోయింది బైబిల్, మళ్ళీ మొదలుపెట్టాను. నిర్గమకాండంలోకి వచ్చాను నిన్నే. ఎందుకంటే మనం సంవత్సరంలో బైబిల్ అలా మళ్ళా చదువుతూ ఎన్ని వందల సార్లు చదివినా నూతనమైన సంగతులు దేవుడు మనకి
నేర్పిస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఏముంది అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలును ఉన్నవి. హల్లెలూయా. దేవుని కుడి చేతిలో ఏమున్నాయి అంటమ్మా? అందరు చెప్పాలి అమ్మ, అందరు చెప్పాలి. దీర్ఘాయువు. ఎడమ చేతిలో ఏమున్నాయి? ఏమున్నాయి? ఇప్పుడు మీకు ఏ చేయి కావాలి? హరీష్, ఏ చేయి కావాలి? ఏ చేయి కావాలి? 2 చేతి. కొన్నిసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు కొంచెం చేయి నొప్పి వచ్చి ఎడం చేతితో చెప్పారనుకోండి, మనం ఏమనుకున్నాం, అయ్యో ఆమెకేమో కుడి చేతితో చేశారు ప్రార్థన పాస్టర్ గారు, నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎడం చేయి పెట్టారు. చాలామంది కొన్నిసార్లు అలా అనుకుంటారు. కానే కాదు, 2 చేతులలో దేవుడు ఏం దాచి ఉంచాడు? ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. దేవుని సేవకులు ఏ చేయి పెట్టినా ఒకటే, దేవుని హస్తాలలో నుండి వచ్చే ఆశీర్వాదం మనకు కావాలని మనం కోరుకోవాలి. ఆయన కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు. ఎడమ చేతిలో ఏముంది? ఏముంది? ధనఘనతలు. నీకు డబ్బు నీ ఆరోగ్యంతో వచ్చేది కానే కాదు. దేవుడు దీవిస్తే నీకు ధనం వస్తుంది. దేవుడు దీవించినప్పుడు నీకు డబ్బు వస్తుంది. నీ ఆయుష్ నీవు తిన్నదాన్ని బట్టి రావట్లేదు. నీ ఆయుష్ కాలం కొంతమందిని చూస్తూ ఉంటాను అక్కడక్కడికి వెళ్ళినప్పుడు. మొన్న ఈ మధ్య చనిపోయింది మన ఊరిలోనే ఒక మా అమ్మ. మీకు ఎవరికి? సీతమ్మ గారికి తెలుసు, మరి దుర్గమ్మ వాళ్ళ అమ్మకు తెలుసు. ఆవిడ మొన్న ఈ మధ్య చనిపోయిందనమాట. మరి 100 సంవత్సరాల కంటే పైనే ఉంటాయి అని చెప్తున్నారు వాళ్ళేమో. వాళ్ళ కొడుకులే ముసలోళ్ళు అయిపోయారు. పుట్నాగమ్మ అంటాము పేరు. మరి 100 సంవత్సరాల కంటే పైనే ఉంటే కానీ మంచం మీద కూర్చుని కూడా ప్రార్థన చేసుకుంటుంది, బాస్పెట్లు వేసుకుని కూర్చుంటుంది. మనమేమో కింద కూర్చుని ఏం చేయాలనుకుంటాం? ఆరసాపుకోవాలండి. పోనీలే, పోనీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నడువు నొప్పి వస్తుంది, చైర్లో కూర్చోండి అంటే ఏం చేస్తున్నాం? అయ్యి బాబోయ్, ఎంత ధైర్యంగా చెప్తున్నారు మీరు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే మనం ఏం సంపాదించుకోవాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని ఆయన ఏం చేస్తాడని చెప్పుకున్నాం? పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. మన హృదయాన్ని పరిశోధించి చూసినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత ఉందా లేదా అని ఒక్కొక్కటి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మనకి ఏమిస్తానంటున్నాడు? నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆశీర్వాదాలే ముందు చెప్పాలని నేను కోరుకుంటా. శాపాలు చెప్పడానికి నాకెందుకు ఇష్టం అనిపించదు. అందుకే నరకం గురించి మీకు చాలా తక్కువ చెప్పా, పరలోకం గురించి ఎక్కువ చెప్పా. పరలోకంలో దేవుని ఆశీర్వాదాలు ఎన్నో మన కోసం ఉంచాడు ఆయన. పరలోక రాజ్యంలో నువ్వు ఈ లోకంలో ఒకవేళ చిన్న బంగారం కూడా కొనుక్కోలేవేమో. కొంతమందిని మాకు అక్కర్లేదని తీసి అవతల పారేస్తున్నారు. ఈ బంగారం ఈ లోకంలో మాకు అవసరం లేదు. ఎందుకనంటే నా యేసయ్య నా కోసం బంగారపు వీధి తయారు చేశాడు. ముత్యాలు రత్నాలతో గృహాలు కట్టాడు. గుమ్మం మీద పేరు రాసి ఉంచాడు. కొత్త పేరు నాకు పెట్టబోతూ ఉన్నాడు. జీవ గ్రంథంలో నా పేరు ఉంది. ఈ లోకంలో నేను ఎలా ఉన్నా పర్వాలేదని వారి అందాన్ని, వారి ఆశల్ని, వారి కోరికల్ని చంపుకున్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. దేనికోసమమ్మా? దేనికోసం వాటన్నిటిని వదిలేస్తున్నాం?
చాలామంది వదలరు, విడిచిపెట్టరు. చాలామంది విడిచిపెట్టరు. కొన్ని కొన్ని దేవునిలో నేర్చుకున్నప్పుడు మనం వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. కొన్ని చెప్పాడన్నమాట దేవుడు, వీటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిపెడితే ఏమిస్తాడంట? కుడి చేతిలో దీర్ఘాయు. ఒకవేళ నీకు ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో, పొద్దున ఒక ఇంటికి వెళ్తే ఆమె ఏడుస్తుంది. బా ఎన్ని రకాల జబ్బులు చెప్పిందో, ఎన్ని రకాలు. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ధన్యురాలివి. ఎన్ని రకాల జబ్బులు ఉన్నా సరే ఏం చేస్తాడు? ఆయన కుడి చేతితో నిన్ను ఆశీర్వదిస్తాడు. రకరకాల జబ్బులు చెప్తారు, కానీ యేసయ్య దగ్గరికి మాత్రం రారు. వచ్చిన నీవు ధన్యురాలివి, వచ్చిన నీవు ధన్యుడివి. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రాగానే ఆయన నిన్నేం చేయటానికి ఇష్టపడతాడు? అల్లరి చేసే చిన్నపిల్లల్ని ఇవాళే అడిగా నేను. చిన్నపిల్లల్ని మనం మందిరానికి తీసుకురాకుండా వాళ్ళు అల్లరి చేస్తున్నారు అని నువ్వు మాన్పించావు అనుకో, రేపొద్దున బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు అల్లరి చేయకుండా మందిరానికి తీసుకొచ్చి, నువ్వు అల్లరి చేయబాక నాన్న, సైలెంట్గా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి అని నేర్పించావనుకో, వాడంట ఇంటికి వెళ్ళినాక నన్ను ఫోన్ ఆడుకొనివ్వట్లేదు, ఎరా నన్ను అడి తిరగనివ్వట్లేదు, ఇడి తిరగనివ్వట్లేదు, మందిరంలోకి వస్తే నువ్వు నన్ను కట్టేసినట్టు కూర్చోబెడుతున్నావు అని ఒకవేళ సనుక్కున్నాడు అనుకో, కొన్ని రోజులు అయ్యాక, కొంచెం పెద్ద అయ్యాక వాడు ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. మనం కొంచెం కొంచెంగా నేర్పిస్తూ ఉన్నప్పుడు వాడు నేర్చుకుంటాడు. అదే పెద్ద అయిన తర్వాత మనం వాడిని బలవంత పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు? సిగ్గుపడి దగ్గరకు రాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకంలో ఏముంది మరి? ఏముంది? దీర్ఘాయు ఉందా? ఉంది. నరకంలో కూడా దీర్ఘాయు ఉంది. నరకంలో కూడా యుగ యుగాలు జీవిస్తారు, కానీ సంతోషంతో కాదు. అమ్మా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించి దగ్గరకు తీసుకున్నాడు కుడి చేత్తో. అందరికీ దీర్ఘాయువు ఇచ్చాడు. కానీ నువ్వు పరలోకంలో ఉంటే యుగ యుగాలు నీకేముంటుంది? ధీరజ్, యుగ యుగాలు పరలోకంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. దేవుని మందిరానికి వస్తే యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది. ఒకవేళ మందిరానికి రాకుండా నరకానికి వెళ్తే ఏముంటుంది? యుగ యుగాలు ఆ నరకంలో యాతన, యుగ యుగాలు బాధపడాలి. అక్కడ కూడా దీర్ఘాయువు ఇచ్చాడు దేవుడు. యుగ యుగాలు నువ్వు బాధపడాలి. కారణం ఏంటంటే దేవుడు ప్రేమించి నిన్ను దగ్గరకు తీసుకున్నాడు, ప్రేమించి స్వహస్తాలతో నిన్ను తయారు చేశాడు. ఆయన ప్రేమ నీ పైన చూపాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు. కానీ నువ్వెలా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. హృదయంలో ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. హృదయం లిస్టు వచ్చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. దురాలోచనలంట మార్కు సువార్తలో చెప్తూ వచ్చాడు. మార్కు సువార్తలో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇవన్నీ అంట, ఈ చెడ్డన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయమ్మా? హృదయంలో నుండి వస్తున్నాయి. మనం చిన్నపిల్లలకి ఏం నేర్పించక్కర్లా. చాలామంది అమ్మమ్మలో, తాతలో, మా అమ్మలో వీళ్ళు తిడతా ఉంటారు, వీడికి సరిగ్గా వాళ్ళమ్మ నేర్పించట్లేదు అని. ఆడికి నువ్వు నేర్పించకపోయినా ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయి? చెడ్డవి వస్తున్నాయి అంట. నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే మంచి నేర్పించాలి. చెడ్డ హృదయంలో ఉన్నాయి ఆల్రెడీ. చెడ్డ మనస్సు హృదయంలో ఉంది. ఇప్పుడు అది బయటకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? వాడు బూతులు తిడుతున్నాడు, నేర్చుకున్నాడు, బూతులు వచ్చేసి వాడు హృదయం లోపల నుండి
ఆ బూతులు బయటికి రాగానే నువ్వేం చేయాలి? నానా బూతులు తిట్టొద్దు, బూతులు తిడతావు తప్పు, అది దేవుడికి ఇష్టమైన పని కాదు. అవసరమైతే 2 తగిలిచ్చి నువ్వు బూతులు మానేటట్టుగా చెయ్యాలి. కోపం వస్తుంది, ఏం చేయాలి? ఆడికి ఇంతేనండి, వీడి కోపం అని వదిలేద్దామా? కానీ కాదు, వాడికి ఏం చేయాలి? ఆ కోపంతోనే ఎవరు నాశనం అయిపోయారు? ఎవరు? కయ్యూను నాశనం అయిపోయాడు. నేర్చుకున్నాం కదా మనం, కయ్యూను నాశనం అయిపోయాడు. కయ్యూను దేశ దిమ్మరైపోయాడు. కారణం కోపం. కోపం వల్ల, ఈ కోపం ధనాపేక్ష వల్ల ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? ధనాపేక్షతో ఎవరు చనిపోయారు? అననీయ సప్పేరాలు ధనాన్ని ఆశించి, వాళ్ళ డబ్బులే అయినా కానీ ఆశపడ్డారు. ఏమైపోయారు? వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిజంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేన్ని శుద్ధి చేసుకోవాలమ్మా? బట్టలను కాదు. బట్టలు రోజు అబ్బా ఒక్కొక్కరిని చూస్తే ఆ చీర ఇంకా చిరిగిపోద్దేమో, ఇక రేపటికి అసలు పనికి వస్తుందో పనికి రాదో అనుకుంటాం. అంత బాగా శుభ్రం చేస్తారు. ఉతికి 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 సాగదీసి ఉతుకుతారు, కానీ హృదయం మాత్రం శుద్ధి చేసుకోరు. హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడరు. హృదయం శుద్ధి చేసుకుంటే నువ్వు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఎలా ఉంటావమ్మా? ఆనందంగా ఉంటావు. యుగ యుగాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో యుగ యుగాలు నువ్వు ఆనందంగా ఉంటావు. ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? దీర్ఘాయువు. ఆయన చేతిలో దీర్ఘాయువు. మరి ఎడం చేతిలో ఏముంది? ధనఘనతలు. నువ్వు గొప్పగా ఉండాలన్నా, నువ్వు డబ్బుతో నింపబడాలన్నా, నువ్వు ఆనందంగా ఉండాలన్నా, నువ్వు తెచ్చుకున్న 100 రూపాయలు, నువ్వు ఇంటికి 100 రూపాయలే తెచ్చుకున్నావు, ఆ 100 రూపాయలు 10 రూపాయలు తింటేనే సంతృప్తి, సంతోషం, ఆనందం నీ హృదయంలో, నీ గృహంలో ఉండేటట్లుగా ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదించాలి. అందుకు ప్రార్థనలో ఉన్న శక్తిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ప్రభువా ఇదిగో నా కాళ్ళు జీతం 100 రూపాయలే ఇస్తానన్నారయ్యా, రోజు కూలి 100 రూపాయలే ఇస్తానన్నారయ్యా. ఈ 100 రూపాయలని నువ్వేం చెయ్యి? ఏం చేయమనాలి? ఆశీర్వదించు. నీ 2 హస్తాలతో ఈ 100 రూపాయలని ఆశీర్వదించు. ఇది నాకు ఉపయోగపడేలాగా సహాయం చేయి. నీ 100 రూపాయలని దేవుడు ఆశీర్వదించి నీ ప్రతి అవసరత తీరుస్తాడమ్మా. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనకు వేల రూపాయలు రావాలని ఆశపడొద్దు. ఎందుకంటే నిన్ను దేవుడు దత్తత చేసుకున్నాడు, నిన్ను దేవుడు ప్రేమించాడు. నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తానన్నాడు. ఆయన సకల సమృద్ధిలో నుండి, ఆయన పరలోకం నుండి నిన్ను దీవించడానికి, పరలోకం నుండి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఆశీర్వాదంలో, ఆయన దీవెనలో కుడి చేతిలో దీర్ఘాయువు. చాలాసార్లు జబ్బులు రాని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చాలాసార్లు మనం అనుకుంటే ఇప్పుడే చచ్చిపోతున్నాం అనుకుంటాం. మీరు అనుకున్నారో లేదో కానీ నేనైతే కొన్ని సంవత్సరాలు నాకు 7వ తరగతి చదువుతున్నప్పటి నుండి మానికొండ సేవకు వచ్చిన సంవత్సరం వరకు కూడా బహు భయంకరమైన తలనొప్పి ఉండేది. నా తలనొప్పి సుధమ్మ మల్లేశ్వరమ్మ గారు వాళ్ళు చూసారు, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాం. ఆ రోజు తలనొప్పితో గిలగిల్లాడిపోయి కూర్చోలేక ఒళ్ళంతా చెమటలు పట్టేసేది. భయంకరమైన తలనొప్పి, తల అలా పట్టుకుని కూలబడిపోయాను, వెనకాల అక్కడే కూర్చుండిపోయాను ప్రార్థన అంతా అయ్యే వరకు అలా. కానీ ప్రార్థన ఏనాడు మానేదాన్ని కాదు. ఎంత తలనొప్పి వచ్చినా ప్రార్థన చేసేది. ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని సేవకులు మాట్లాడారు, ఉపవాసం ఉండి మనం ఈరోజు తలనొప్పి కోసం ప్రార్థన చేద్దాం.
నీ తలనొప్పి వదలట్లేదు. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కూడా 7వ నెలలో 9వ నెలలో కూడా ఆ భయంకరమైన తలనొప్పి వచ్చి కొట్టుకునేదాన్ని అనమాట. అయితే ఎన్ని మందులు, ఒక డాక్టర్ ఇచ్చిన మందులు ఇంకో డాక్టర్ చూసి నవ్వేవాడు. ఒక డాక్టర్ ఖర్చు పెట్టిన డబ్బులు 10,000 అయితే ఇంకో డాక్టర్ 20,000 ఖర్చు పెట్టేవాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ తలనొప్పి తగ్గలేదు. దేవుని సేవకులు చెప్పినట్లుగా ఉపవాసం ఉండి ఆ తలనొప్పి కోసమే ప్రార్థన చేసాం. సేవకు రాలా అప్పటికి. సేవకు వచ్చిన సంవత్సరం అయితే అప్పుడు శనివారాలు ప్రార్థన పెడుతున్నాం. శనివారం ప్రార్థన పెడుతున్నాం. అక్కడక్కడ పెడతా ఉన్నాం అన్నమాట. ఆ రోజు మందిరం స్టార్ట్ చేసిన సంవత్సరం జనవరి 1 రోజున వచ్చింది తలనొప్పి. మేము ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంవత్సర కాలం గడిచింది. జనవరి 1 రోజున వచ్చింది. ఆ రోజు చాలా అనమాట వాంతి అయిపోయింది, గిలగిల్లాడిపోయా. చాలా భయంకరంగా సేవకు వచ్చిన సంవత్సరం భయంకరమైన తలనొప్పి వస్తే, ఈ ప్రభువా ఈ బాధ ఇంకెన్ని సంవత్సరాలు పడాలి నాయనా, ఈ తలనొప్పి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అన్నాను. ఆ రోజు నుండి కూడా ఆ తలనొప్పి ఏమైపోయింది, విడుదలైపోయింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు రాకుండా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవునిలో ఉన్న శక్తిని మనం పూర్తిగా పొందుకోవాలి. ఒకరోజు ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంశం మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ప్రభువా మా చేను ఆశీర్వదించి, ఆ ఒక్కరోజే. మళ్ళీ తర్వాత రోజు ప్రార్థన చేసేవాడికి కడుపు నొప్పి వస్తుంది. ఆ కడుపు నొప్పి కోసం ప్రార్థన చేస్తాం, కానీ ఈ చేను కోసం ప్రార్థన చేయడం మానేస్తాం. కాదు, నీ ప్రార్థన అంశాలు రోజు రోజుకి పెరగాలి. ఈ సంవత్సరం బారులో రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. నిన్ను సేవకొచ్చి 15 సంవత్సరాలు నిండిపోయి 16వ సంవత్సరం వచ్చింది. ఈ 16 సంవత్సరాల్లో మొట్టమొదటి రోజు నుండి ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నుండి ఈ రోజుకి దేవుడు నీ పక్షాన ఎన్ని కార్యాలు చేశాడమ్మా. అన్ని కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నాకు ఇన్ని బాధలు వచ్చినా దీర్ఘాయువు ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవుడితో మాట్లాడావా? దేవుడితో మాట్లాడుతూ వచ్చావా? నువ్వు మొదలుపెట్టి నీకు ఎన్ని కార్యాలు చేశారు. పక్కింటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. మీ పక్షాన దేవుడు ఈ ప్రార్థనకు వచ్చిన రోజు నుండి ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు. మీరు ప్రార్థన చేశారా? ఒక్కసారైనా ప్రార్థన చేశారా? ఆ ప్రార్థన కానీ చేస్తే ప్రార్థనలో నుండి మీకు ఏమిస్తాడంట దేవుడు? ప్రార్థనలో ఏమిస్తాడు? శక్తి ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. ప్రార్థనా శక్తి దయచేస్తాడు. ఆ ప్రార్థనా శక్తిని వాళ్ళు పొందుకున్నారు గనక అనేకమైన కార్యాలు వాళ్ళు చూస్తూ వచ్చారు. దేవునికి ఇష్టమైన పిల్లలు. మరి దేవుడు నిన్ను దీవించటానికి ఇష్టపడి నీ పైన ఆయన కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఉంచి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి ఆ ఆశీర్వాదం పొందుకోటానికి ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా నాకున్న సమస్తాన్ని ఆశీర్వదించు, నాకు కలిగిన వాటిని అన్నిటినీ ఆశీర్వదించు, నేను నీకు ఇష్టమైన బిడ్డగా మారాలనుకుంటున్నాను. నా హృదయాన్ని శుద్ధి చేయి, హృదయాన్ని పవిత్రపరిచే శక్తి ఎవరికుంది? దేవునికి ఉంది. దేవునికి ఎలా ఉంది? ఎక్కడుంది? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
9వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఏం చేస్తాడంటమ్మా? చాలామంది ఆయన పవిత్రంగా చేయాలని ఆశపడతారు, కానీ ఏం చేయరు, ఒప్పుకోరు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? చదువు నాన్న. మన పాపములను మనము ఏం చేయాలంట? ఎవరు ఒప్పుకోవాలమ్మా? ఎవరు ఒప్పుకోవాలి? మన పాపాలని పక్కన వాళ్ళు ఒప్పుకోవాలా? అమ్మో, ఆమె చాలా భయంకరమైన మనిషి. ఆమె చాలా అబద్ధాలు ఆడద్దండి. ఆ అమ్మాయి అండి చాలా దొంగతనం చేద్దండి. ఆ అమ్మాయి అండి చాలా పాపం చేస్తుందండి. ఆ అమ్మాయి అండి ఎంతసేపు మన ఆలోచన, మన మాటలు, మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద? పక్కన వాళ్ళ మీదే ఉంటుంది, కానీ మన మీద మనకు ఉండట్లా. ఎన్నడూ కూడా మనం పక్కన వారిని దృష్టిలో పెట్టుకోవద్దు. ఈ వాక్యం పక్కన వాళ్ళకనే మాట కానీ ఆలోచన కానీ మనకి రానివ్వద్దు. ఈ మాటలు ఎవరికి ఆశీర్వాదం అయితే ఎవరికి కావాలి? మనకే కావాలి. దేవుడు మనల్నే ఆశీర్వదించాలి. పక్కింటి ఆమెను అస్సలు ఒక ఆయన అంట ఇలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయనది చిన్న ఇల్లు, చిన్న గుడిసె. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను దీవించిన ఆయన, నాకు మంచి గృహం ఏర్పాటు చేయను ఆయన అంటే ఇందిరాగాంధీ హృదయంలోకి వెళ్ళాడేమో దేవుడు. చక్కని ఇల్లు కట్టించి ఇచ్చారు. పాపం అప్పుడు సొంతంగా కట్టేసి ఇచ్చేసేవాళ్ళు. కట్టేసి కట్టినీళ్ళు ఇచ్చేసారు. ఇవ్వగానే ఎదురింటి ఆయనకంట చూసి, ఈడిది నిన్నటిదాకా చిన్న ఇల్లు, ఇవాళ ఏమైంది, ఒక డాబా వచ్చేసింది అనుకున్నాడంట. అనుకుని ఈ చిన్న ఇంట్లో నుండి కూడా ప్రార్థన చేస్తా మొదలెట్టాడంట. ప్రార్థన చేస్తూ ఉండేటప్పటికి ఈ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకు కూడా ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. ఇద్దరు సంతోషపడవచ్చు కదండి, ఇద్దరు సంతోషపడవచ్చు కదా. అయ్యి బాబోయ్, ఆయనకి ఇల్లు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, ఆయనతో పాటు సమానంగా నేను ఉంటాకిల్లు, ఆయనతో పాటు నేనెందుకు సమానంగా ఉండాలి ప్రభువా, నాకు ఇంకొక ఇల్లు ఇవ్వు నాయన. దేవుడు ఆ ప్రార్థన కూడా ఆలకించాడు. ఒక మంచి ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంటి మీద ఇల్లు వేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని అంతస్తులైంది? 2 అంతస్తులైంది. ఆ 2 అంతస్తులు అయిన తర్వాత మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ మంచి బండి కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి కదా, ఆయన ఎడమ చేతిలో ఏమున్నాయంట? గట్టిగా చెప్పున్నామా? ఎవరు కొట్టట్లేదు కదా మనల్ని. ధనఘనతలు. ధనం కోసం ఈ లోకంలో చాలామంది ఆశపడుతూ ఉంటారు, కానీ దేవుని దగ్గరకు రావట్లా. ధనం కోసం ఆశపడుతున్నారు, కానీ దేవుని దగ్గరకు రావట్లా. ధనం ఇచ్చే ఆశీర్వాదం అది ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఈ ధనంకు దేవుడు ఆశీర్వదించాడు. ఆ వ్యక్తికి కూడా ఒక మంచి బండి ఇచ్చాడు. ఎదుటి వ్యక్తి మంచి బండి కొనుక్కున్నాడు. శుభ్రంగా ఉండేటప్పటికి ఈ ఎదురుగుండా ఆయన అనుకున్నాడు, ప్రభువా ఆయనకి బండి ఇచ్చావు కదా, నాకు కనీసం చిన్న సైకిల్ అన్నా ఇవ్వు ప్రభువా అనుకున్నాడు. ఇద్దరు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీగా. అన్ని ఆశీర్వాదాలు బాగానే తీసుకున్నారు. ఈయనకి కోపం వచ్చేసిందంట ఈ ప్రార్థన చేసే ఆయనకి. అమ్మో, దేవుడు ఎంత స్వార్థం, నన్ను దీవించినట్టుగానే ఎవరిని? నా ఎదురుగుండా ఉన్న ఆయన్ని దీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనేమని కోరుకోవాలంటే ఆ ఎదుట ఆయనకి కన్ను పోవాలి నాయన అని కోరుకోవాలి. ఈ ఆశీర్వాదాలే నేను అన్నాను కదా ఇందాక,
దీవెనలు శాపాలు కూడా మనకి ఉన్నాయి. మరి ఆశీర్వాదం కోరుకోవటమే కాదు, నాకు ఇచ్చినట్టే మళ్ళా ఆయనకు కూడా ఇచ్చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేనేం కోరుకోవాలంటే, ఏం కోరుకోవాలంట, ఏం కోరుకోవాలి? కోరుకుని తెచ్చిపెట్టుకుంటాం కొన్ని కొన్ని. ఏం కోరుకున్నాడు ఈయన? ఒక కన్ను పోవాలి. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? నాకు ఒక కన్ను పోతే అవతల ఆయనకి, అమ్మా అవతల ఆయనకి ఏమైపోతాయి? నిజంగా అలాంటి ప్రార్థన, అలాంటి కోరిక దేవుడు ఎన్నడూ కూడా తీర్చాడు. అందరినీ ప్రేమించే దేవుడు అందరికీ దీర్ఘాయువు ఇస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరికీ అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు చేసిన ప్రార్థన బట్టే ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ ఆశీర్వాదం వస్తుంది. ఆ సంగతి తెలియట్లా. ప్రార్థన చేయకుండానే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, మనం ఆశీర్వాదాలు కోరుకుంటా ఉన్నాం. అలా ఆశీర్వాదాలు కోరుకోవడం కాదు, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేస్తే ఆయన నీకోసం ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఏం చేయాలని కోరుకున్నాడంటే, ఏం చేయాలని కోరుకున్నాడు? మనము చదవండి. మనము మన పాపాలను ఒప్పుకున్న ఎడల, మనమే ఒప్పుకోవాలి, పక్కనోళ్ళ కోసం కాదు. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నీ హృదయంలో ఏమున్నాయో వాటిని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. నీ కోపం వస్తుంది, నీ కోపం వస్తే నీ కోపం గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు దురాలోచనలు వస్తున్నాయి, నీ ఆలోచనల కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు ఏదైతే వస్తుందో, నీవు దేవునికి ఇష్టం లేని ఏవైతే వస్తున్నాయో నీలో నీ పాపం అని గుర్తించి వాటిని నువ్వు ఒప్పుకోవాలని యేసయ్య ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే నీ కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకుంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను కడిగంట. నిజంగా ఒక్కొక్కసారి అంట్లు తోమి ఎండలో పెట్టినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. మనకే వాటి అంక చూసినప్పుడు ఎంతో ముచ్చటేస్తూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి మన ఇల్లు మనం బూజులు దులుపుకుని నీట్గా మనం అమర్చుకున్నప్పుడు, మీరు చూసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసుకుంటా ఉంటా. బీరువా అంతా దులిపేసి మళ్ళీ బీరువా అంతా సర్దేసి ఒక్కసారి బాగుంది బాగుంది అనుకుంటా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం అలా చూసుకున్నప్పుడు మనకి ఎంతో ముచ్చటొస్తూ ఉంటుంది. కడిగి పవిత్రపరుచుకున్నప్పుడు మనల్ని చూసి దేవుడు కూడా ఎంతో ముచ్చట పడతా ఉంటాడు. మనం ఒప్పుకుంటేనే ఆయన కడిగి పవిత్రపరుస్తాడు. మరి ఒప్పుకుంటున్నారా? మనం ఒప్పుకుని ప్రార్థన చెయ్యాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించాలంటే ఆయన 2 హస్తాలతో దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనల్ని మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటే నీవు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావమ్మా. ప్రార్థన చేసుకుందాం.